పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గోపి గారు, ముందుగా గోపి గారు మీరు మాట్లాడండి. ఏమిటి మొన్న నా ప్రోగ్రాంలోనే ఒక ఆయన ఎవరో చెప్తున్నారు, చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి బలైన వారిలో మీరు కూడా ఉన్నారు, మీడియాకు సంబంధించినటువంటి ఒక ప్రముఖుడిగా మీ మీద ఉక్కుపాదం మోపి మీ ఉద్యోగం పోవడానికి కూడా కారణం ఆ ప్రభుత్వ పెద్దలే అని చెప్పి మరి నిన్న ఒక ఆయన అన్నారు. అది వాస్తవమో కాదో నాకైతే తెలియదు, కానీ మరి దాని మీద కూడా మీరు మాట్లాడదలిస్తే నాకేం అభ్యంతరం లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అరెస్టుల పర్వంలో ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే బూతులు తిడుతున్నారో ఆ పోలీసులు కూడా ఇంతే బాధ్యులు అవుతారా లేదా, ఆ పోలీసులు కూడా సస్పెండ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, వాళ్ళ మీద చర్య తీసుకునే రోజు వస్తుందా రాదా? నమస్కారం అండి. నమస్కారం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12వ తారీఖు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 11వ తారీఖు ఉదయం చీఫ్ సెక్రటరీని జవహర్ రెడ్డిని తొలగించారు, వెళ్ళిపోమన్నారు. సాయంత్రం మా యాజమాన్యం మీద ఒత్తిడి చేసి నన్ను పంపించేశారు. కక్ష సాధింపే అది, అందులో అనుమానం చేశారు. మీరు ఎప్పుడు మీరేమి అగెన్స్ట్ ది గవర్నమెంటో లేకపోతే పాజిటివ్ గవర్నమెంట్ కాకుండా వాస్తవాలు రాయడానికే ప్రయత్నం చేసేవాళ్ళు కదా. నేను రాసింది ఏంటంటే, ఎక్కువగా రాసింది డబ్బులు పంపడం మీద, పంపకాల మీద. డబ్బులు జనం దగ్గర ఉంటే మార్కెట్, ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జనం దగ్గర ఉండే డబ్బులు తిరిగి మార్కెట్లోకి వస్తాయి, మార్కెట్లోకి వచ్చాక పన్నుల రూపంలో అన్ని రకాలుగా ఉంటాయి అనేది దాని మీద ఈ డబ్బులు పప్పు బెల్లాలు పంచుతున్నాడు అనేవాళ్ళు. అవును, దాన్ని వ్యతిరేకించి పప్పు బెల్లాలు కాదు, ఇది మార్కెట్, ఆరోగ్యకరమైన మార్కెట్ ఉండడం కోసం చేసే పని అని పోస్టులు పెట్టాను నేను. అవి వాళ్ళకి నచ్చలేదు. అంటే తెలుగుదేశాన్ని ఎక్కడ విమర్శించలేదు నేను, చంద్రబాబు నాయుడిని విమర్శించలేదు, లోకేష్ని విమర్శించలేదు, వాళ్ళనెవరిని విమర్శించేవాడిని కాదు. అలా అని జగన్ పొగడడం కూడా లేదు. నేను పెట్టిన పోస్టులు కేవలం ఇవి ఆర్థిక డబ్బులు పంపకాలపై. అది ఒక మంచి కార్యక్రమం, జనం దగ్గర డబ్బులు ఉంటున్నాయి ఈ జగన్ ఈ స్కీమ్ వల్ల అని చెప్పి పెట్టేవాడిని. అది వాళ్ళకి బాగా ఇబ్బంది అనిపించింది. అంటే ఒక విధానం మీద మీరు మాట్లాడారు, ఒక విధానం మీద మీరు పోస్టులు పెట్టారు, అంతేగాని ఎవరిని బూతులు తిడుతాం. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఎన్ని బూతులు ఎవరెవరు మాట్లాడారు అట్లాంటివే మీరు మాట్లాడలేదు. అయినప్పటికి కూడా మీరు మిమ్మల్ని అక్కడ ఉండటానికి వీళ్ళు, ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవమైంది కదా. జగన్ గారి టైంలో ఆర్థిక వ్యవస్థ బాయింట్గా ఉంది, పుంజుకుందనేది వివరాలు చెబుతున్నాయి, లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు గత 5-6 నెలలుగా ఆర్థిక వ్యవస్థ మైనస్లో పడింది అనేది కూడా వార్తల్లో లెక్కలు వచ్చినాయి కదా. సో మీరు చెప్పిన దాంట్లో తప్పేముందని మీ అసలు పైగా ఒకరు పొట్టగొట్టాలనేటువంటి ఆలోచన ఎట్లా వస్తుందండి? మరి రాజకీయ నాయకులు 10 మందికి పోషిస్తూ ఉంటారు, ఈ రకంగా పొట్టగొట్టే దశకి వెళ్ళారంటే మరి వాళ్ళని ఏమనుకోవాలి మనం? అది కక్ష సాధింపే, అందులో డౌట్, అనుమానం ఏం లేదు. నేను పెట్టిన పోస్ట్ ఏది కూడా తెలుగుదేశాన్ని విమర్శించడం కానీ చంద్రబాబు నాయుడు విమర్శించడం కానీ చేయలేదు. కేవలం ఆ పథకాలు, డబ్బు పంపిణీ వల్ల జనం మార్కెట్లో తిరుగుతూ ఉంటారు, మార్కెట్ ఆరోగ్యకరంగా ఉంటుంది అని మాత్రమే రాశాను. ఇదే ఆర్థిక శాస్త్రవేత్తలు చాలా మంది చెప్పారు, జనం దగ్గర డబ్బులు ఉండాలి, జనం దగ్గర డబ్బులు ఉంటే మార్కెట్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎట్లా చంద్రబాబు గారి ప్రభుత్వం పెద్దల అరాచకం అనండి, లేకపోతే విద్వేషానికనండి, విద్వేషాలు సృష్టించిన వాళ్ళంతా పదవుల్లో ఉన్నారు, వాస్తవాలు రాసిన మీలాంటి వాళ్ళంతా ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎట్లా, హౌ యు ఆర్ గోయింగ్ టు టేకప్ ఇన్ నియర్ ఫ్యూచర్? చూద్దామండి, చూస్తున్నాను. నేను కూడా సోషల్ మీడియా ఏదైనా వెబ్ ఛానల్ అట్లా పెట్టాలనేది ఆలోచన ఉంది, అది చూడాలి. వెబ్ ఛానల్ పెట్టినా కూడా ఊరుకునేదట్టు లేరు కదా. ఇప్పుడు ఇందాక నేను అనుకోకుండా వీడియో చూస్తా ఉంటే ఈ యూట్యూబ్లో పాటలు ఎందామని చూస్తుంటే వైఎన్ఆర్ది వచ్చింది. ఏంటి కుర్రాడు బాగానే మాట్లాడతాడు కదా వింటే, ఆయన అప్పుడు తెలిసింది నాకు. ఆయన ఛానల్ మీద కూడా ఏదో ఎవరెవరితో చెప్పించారంట కంటెంట్ అనేది అని. మరి తెలుగుదేశం వాళ్ళు కంటెంట్ ప్రొవైడ్ చేస్తేనేమో అది తప్పు కాదు, వీళ్ళు ఏదో కంటెంట్ ప్రొవైడ్ చేస్తే తప్పు అన్నట్లు ప్రచారం చేసుకోవడానికి రకరకాల మార్గాలు వచ్చినాయి మన సోషల్ మీడియాలో. మరి ఆ వైఎన్ఆర్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే యూట్యూబ్ వాళ్ళని కూడా బతకనివరా? అంతే, భజన చేస్తే వాళ్ళకి చేయాలి, లేదంటే లేదు. అంతే 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 వాళ్ళకి భజన చేయాలి.
ఇప్పుడు గతంలో పట్టాభి కొమ్మారెడ్డి పట్టాభిరాము జగన్మోహన్ రెడ్డిని ఆ, ఏదో గట్టిగానే తిట్టాడు. వద్దునండి, ఆ బూత్ పదం వాడటం కూడా మంచిది కాదేమో. బూత్ పదమే కదా. సో అట్లా తిడితే అతనికి ఏదో పదవి ఇచ్చారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. అంతకంటే పెద్ద పెద్ద పదవులు పొందారు కదా. టీవీలో రోజు కూర్చొని తిట్టినాడు కూడా. అదే నిన్న ఎవరో ముఖ్యమంత్రిని అవమానకరంగా పోస్ట్ పెట్టారంట. ఆ పోస్ట్ పెట్టినందుకు ముఖ్యమంత్రిని అవమానించారు, అవమానకరమైన పోస్టు అని చెప్పేసి నిన్న ఎవరిని అరెస్ట్ చేశారు నోటీసులు ఇచ్చి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఇష్యూ చూస్తే నాకు ఆశ్చర్యం అయింది ఆయన చెప్తుంటే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కూడా అరెస్ట్ చేస్తారు. అసలు పోలీసులకు ఆ హక్కు ఉందా? అసలు ఆ రకంగా చేయొచ్చా? ఎవడు ప్రశ్నించే వాళ్ళు లేడనా? ఏమిటి అసలు ఇది? అదే ప్రభుత్వాన్ని విమర్శిస్తే కూడా ఖచ్చితంగా కేసులు పెడుతున్నారు, నోటీసులు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే పోలీసులు కూడా చాలా తీవ్రంగానే దీని పట్ల యాక్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న వాళ్ళని బూతులు తిట్టడం, బూతు కాళ్ళతో కొట్టడం, లాఠీలతో కొట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇది మరి దారుణంగా ఉంది ఇట్లాంటి పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు ఎవరికి కూడా. ఈ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు ఎవరు కూడా అని అనుకోవడం అయితే చాలా దుర్మార్గమే. మరి అట్లా చేస్తూ అంటే రెడ్ బుక్ పాలన నడుస్తోంది. చంద్రబాబు పాలన కాకుండా లోకేష్ పాలన నడుస్తోంది. లోకేష్ పాలన కాబట్టి లోకేష్ ఏది చెప్తే ఆ బుక్ లో ఎవరెవరి పేర్లు రాశాడో, ఎట్లా ఉండాలి, ఎలా పనిచేయాలని రాశాడో అవే ఆ ప్రకారమే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. జగన్ గారి మీద మంచిది కాదండి ప్రజాస్వామ్యం. కాదండి, జగన్ గారి మీద, జగన్ గారి భార్య మీద, జగన్ గారిని అయితే గొడ్డలని, బాబాయ్ అని, వేటని మరి ఆయన ఎందుకు కేసు పెట్టలేదు? కేసులు పెడితే ఇంకేమో సోషల్ మీడియా మీద కేసులు పెట్టారని ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి ప్రచారం చేశాయి. ఇప్పుడు సోషల్ మీడియా మీద వాళ్ళంతా సైకోలంట, వైసీపీ వాళ్ళంతా చాలా భగవద్గీత బోధించే వాళ్ళంట టీడీపీలో. ఎవరు తప్పు అయినా తప్పే, ఆ రోజుల్లో అయినా ఈ రోజులైనా. ఎవరిని బూతులు తిట్టకూడదు, బూతులు రాయకూడదు. కానీ ప్రభుత్వాన్ని విమర్శించే ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. మరి ఆ రోజు ఉంటేనే ఒక రకం, ఈ రోజు ఉంటే ఒక రకం. ఏమిటి ఇప్పుడు ఇటువంటి వాళ్ళ మీద పోలీసుల మీద కేసులు వచ్చే అవకాశం ఉంటుందా, ఉండదా? న్యాయ వ్యవస్థ ఇటువంటిప్పుడు కదా యాక్టివిజం ప్రదర్శించాల్సింది. ఇంత అరాచకంగా జరుగుతున్నప్పుడు మరి న్యాయ వ్యవస్థ ఇటువంటి వాటిని సీరియస్గా తీసుకుంటుందా లేదా? హైకోర్టు వారు కానీ, సుప్రీంకోర్టు వారు కానీ వీటిని టేకప్ చేస్తారా లేదా? మీరేమనుకుంటున్నారు? ఎవరైతే బూతులు తిడుతున్నారో ఈ పోలీస్ అధికారులు, ఎవరైతే అరాచకంగా చిత్రహింసలు గురి చేస్తున్నారో సోషల్ మీడియా వాళ్ళని, ఒక ఇంటూరు రవికిరణ్ ఇటువంటి వాళ్ళని చూసి ప్రభుత్వం భయపడటం ఏంటంటే నాకు అర్థమే కాలేదు. ఇటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఎప్పటికైనా వస్తుందా, రాదా? ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. మొన్న హైకోర్టు గట్టిగానే మందలించింది పోలీసుల్ని తిరుపతి లోకేష్ విషయంలో. సో అట్లాగే ఇప్పుడు తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తనది ఈ ప్రభుత్వం ఈ శాశ్వతం కాదు, ఈ ముఖ్యమంత్రి మంత్రులు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారుతాయి. మారినప్పుడు మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా గుడ్ బుక్ అని. సో ఆ గుడ్ బుక్ లో పాలన అప్పుడు వస్తుంది. ఇప్పుడైతే మాత్రం రెడ్ బుక్ పాలన నడుస్తోంది. రెడ్ బుక్ పాలన ప్రకారమే పోలీసులు కూడా చాలా చాలా దుర్మార్గంగా కనిపిస్తున్నారు పోలీసులు. మరి ఎందుకో తెలియదు. అందరిని అనలేము. చివరికి నిన్న ఆయన చెప్తున్నాడు కదా, ఎవరో గోత్రికుడు అనుకుంటా అని. అంటే చివరికి పోలీస్ అధికారులు కులాల ప్రకారమే యాక్ట్ చేసే దౌర్భాగ్య పరిస్థితికి ఉన్నతాధికారులు కూడా వెళ్తే ఈ దేశం ఏమైపోవాలి? ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళు కులాల ప్రకారం వెళ్తుంటే తిట్టొచ్చు మనం. పోలీస్ అధికారులే నా కులంవాడు కాబట్టి సపోర్ట్ చేస్తాను, నా కులంవాడు కాదు కాబట్టి వాడిని హెరాస్ చేస్తాననే దౌర్భాగ్య పరిస్థితికి వెళ్తే మనం ఏం చెప్పాలి సార్? ఎవరికి చెప్పాలి ఇటువంటి విషయాలు? రైట్.